31st రోజున ఏం చేసుకోలేదు కదా అని జనవరి 1 అయినా చేసుకుందామని మటన్ తెప్పించి మటన్ కర్రీ చేసి బగారన్నం వండాను. బగారన్నంలోకి మటన్ కర్రీని ఈ తీరులో వండుకుంటేనే బాగుంటుంది. మిక్సీ జార్ లో కొన్ని పుచ్చిపప్పులు, జీడిపప్పులు, కొన్ని నువ్వులు వేసి మెత్తటి పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాక ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, కొన్ని గసగసాలు, అల్లం వెల్లుల్లి వేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ లో కూరకు సరిపడా ఉల్లిపాయలు వేసి మెత్తగా రుబ్బుకున్నాక కుక్కర్ గిన్నెలో తగినంత నూనె, నెయ్యి వేసి వేయడమనిచ్చి బిర్యానీ ఆకు, అనాసపు, జాపత్రి వేసి మిక్సీ పట్టుకున్న మసాలా, ఉల్లిపాయ ముద్దను వేసేసి ఎర్రగా వేగనిచ్చి శుభ్రం చేసుకున్న మటన్ వేసేసి ఒక 10 నిమిషాలు ఆయిల్ ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి, పుదీనా, టమాటా పేస్ట్ వేసి మరో 5 నిమిషాలు వేగనిచ్చి ఉప్పు, కారం, పసుపు, మీగడ పెరుగు 2 స్పూన్లు వేసి తరకలు లేకుండా బాగా కలుపుకున్నాక పిడికుడు కొత్తిమీర వేసేసి తగిన నీళ్లు పోసుకోవాలి. ఈ కూరకి కొంచెం నీళ్లు ఎక్కువే పడతాయి. ముక్క మునిగి కొంచెం పైకి వచ్చేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి ఉంది కదా, ఆ పొడిని కూడా వేసేసుకుని మరొక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానిచ్చి మీడియం ఫ్లేమ్ లో 5-6 విజిల్స్ వేయించి ఆవిరి పూర్తిగా పోనివ్వాలి. ఈ మాత్రం పలుచుగా ఉంటే సరిపోతుంది. చల్లారే లోపు మరింత దగ్గరగా అవుతుంది. బగారన్నంలోకే కాదండి, పూరి, పుల్కా, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది.